నమస్తే, వెల్కమ్ టు డిజిటల్ డిబేట్. తెలంగాణ రాజకీయాల్లో మరో కొత్త అధ్యాయం మొదలు కాబోతోందా? సామాజిక ఉద్యమంగా మొదలైన తెలంగాణ జాగృతి ఇప్పుడు కొత్త పార్టీగా అవతరించబోతుందా అంటే అవునని అంటున్నారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత. ఆల్రెడీ టీఆర్ఎస్ ఎంపీగా, బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా తెలంగాణ జాగృతి అధ్యక్షులుగా కొనసాగుతున్న కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్తో దేశవ్యాప్తంగా సంచలన విషయం మనకు తెలిసిందే. ఇక తదనంతర పరిణామాలు కూడా మనకు తెలిసిందే. రోజుకొక ఇష్యూతో బయటికి రావటం, సొంత పార్టీని, సొంత కుటుంబం మీద విమర్శలతో ఒక్కసారిగా పెను సంచలనంగా మారిపోయారు. సో ఇప్పుడు కొత్త పార్టీతో మళ్ళీ రాబోతున్నారు. ఆల్రెడీ ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేసుకున్నారు. ఏప్రిల్లోనే కొత్త పార్టీని ప్రకటిస్తామంటున్నారు. మరి ఈ కొత్త పార్టీ వెనుక ఉన్న అసలు లక్ష్యం ఏంటి? ఇదే అంశాలపై డిబేట్ కంటిన్యూ చేద్దాం. డిబేట్లో ప్రస్తుతం మనతో జాయిన్ అవుతున్నారు తిరుని హరిశేషి గారు, ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్. నమస్తే శేషు గారు. ఎస్ శేషు గారు, అసలు ఏంటి, ఎలా చూడాలి ఈ కొత్త పార్టీ వెనుక లక్ష్యం? మీకు ఏం కనిపిస్తోంది? ఆల్రెడీ కల్వకుంట్ల కవిత గారు పార్టీ పెట్టబోతున్నట్లుగానే గతంలో ప్రకటించారు. కాబట్టి ఆ విషయంలో డైలమాస్ ఏమి లేవు. ఒక స్పష్టత తన నుండి వచ్చింది. పార్టీ పెడుతున్నాననేటటువంటి ఒక స్పష్టమైన ప్రకటన చేయడంతో పాటు దానికి కావాల్సినటువంటి కార్యాచరణ మొత్తాన్ని తయారు చేసుకుంటున్నట్లుగా మనకి కనపడుతుంది. జాగృతి సంస్థని బలోపేతం చేయటం, జాగృతి జనంబాట కార్యక్రమంతో అటు ప్రజల్లోకి వెళ్ళి మొత్తం ఉమ్మడి 10 జిల్లాల్లో పర్యటనలు చేయటంతో పాటు అధ్యయన కమిటీలు కూడా వేసుకున్నారు. విత్ ఇన్ ద సంస్థలో కొన్ని కీలకమైనటువంటి అంశాలపైన అధ్యయన కమిటీలు, దాని రిపోర్ట్లు అంతా తీసుకున్నటువంటి క్రమంతో పాటు ఫిబ్రవరి 12వ తారీఖు నాడు హైదరాబాద్ లో ఉద్యమకారుల సభ కూడా ఏర్పాటు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఉద్యమకారుల సభని ఏర్పాటు చేయడంతో పాటు ఒక ప్రకటన ఏప్రిల్లో కొత్త పార్టీ పెట్టబోతున్నట్లుగా, పార్టీ అజెండాకి పార్టీకి ప్రధానమైనటువంటి సిద్ధాంతంగా సామాజిక తెలంగాణ లక్ష్యం అనేటటువంటి ఒక లక్ష్యాన్ని, ఒక ఆబ్జెక్టివ్ తీసుకొని ముందుకు వెళ్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అయితే బీఆర్ఎస్ పార్టీ నుంచి బహిష్కరణకు గురైన తర్వాత తను ఒక సిస్టమాటిక్ గా పార్టీ ఏర్పాటుకి తన ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్లుగా మనకి చాలా స్పష్టంగా కనపడుతుంది. ఆ ప్రయత్నాల్లో భాగంగానే ఇవన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు జరుగుతున్నటువంటి తెలంగాణలో జరుగుతున్నటువంటి మున్సిపల్ ఎన్నికల్లో కూడా తను మద్దతుగా తన అనుచరులను, లేకపోతే తను మద్దతు ఇవ్వాలనుకుంటున్నటువంటి వాళ్ళకి కూడా ఎన్నికల్లో నిలబెట్టడంతో పాటు ఫార్వర్డ్ బ్లాక్ ఆఫ్ ఇండియా తోటి ఒక ఒప్పందం చేసుకొని ఆ గుర్తుపైన తన వాళ్ళని సింహం గుర్తుపైన పోటీ చేపిస్తున్నటువంటి సందర్భం ఉంది. కాబట్టి ఓ స్పష్టత అయితే వచ్చేసింది. ఏంటి అనంటే తను పార్టీ పెట్టబోతున్నట్టు, తన పార్టీ అజెండాలో సామాజిక తెలంగాణ అనేటటువంటి అంశాన్ని చేర్చుకోబోతున్నట్టు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక సామాజిక అంశాలపైన తను పోరాటం చేయడానికి ముందుకు వస్తున్నట్లుగా ఒక అజెండానైతే ఎక్స్ప్లోర్ చేస్తుంది, ఒక అజెండానైతే బయటకు తీసుకొస్తున్నటువంటి క్రమాన్ని మనం చూస్తున్నాం. బట్ పార్టీ పెట్టడం క్లియర్ అయిపోయింది కాబట్టి. బట్ ఇక్కడ కవిత ఈ 4 నెలల కాలంలో ఎక్కడ వైఫల్యం చెందింది అంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి కీలకమైనటువంటి నాయకులను తన వైపుకు తిప్పుకోవటంలో మాత్రం స్పష్టంగా వైఫల్యం కనపడుతుంది. అయితే వస్తారని చెప్తున్నారు మరి శేషు గారు. నేను పార్టీ పెట్టిన తర్వాత ఒక్కొక్కరుగా వస్తారు, నేను పార్టీ పెట్టిన తర్వాత చాలా మంది వస్తారని చాలా ధీమాగా చెప్తున్నాడు. అట్ ద సేమ్ టైం నాకు కొంచెం భక్తి ఎక్కువ కాబట్టి సెంటిమెంట్లు ఉన్నాయి. ఆ సెంటిమెంట్ ప్రకారం నేను ఎప్పుడు చూడాలో చూసి అన్ని ముహూర్తం చూసుకుని నేను అనౌన్స్ చేస్తానని చెప్తారు పార్టీని. సరే, అది పక్కన పెడితే మనం అంటే ప్రధానంగా ఆల్రెడీ నీళ్లు నిధులు నియామకాల పేరు మీదే తెలంగాణ ఏర్పడడం కానీ, టీఆర్ఎస్ బలపడటం కానీ చూస్తాం. ఇప్పుడు మళ్ళీ జాతీయ పార్టీలు పట్టం కట్టడం చూస్తాం. 10 సంవత్సరాల పాటు బీఆర్ఎస్ కొనసాగిన తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పట్టం కట్టడం. అంటే ఇప్పుడు మరి ఈ పార్టీని ఎలా చూడాలంటారు? ఈ పార్టీ సిద్ధాంతాలు మళ్ళీ తెలంగాణకు అన్యాయం జరుగుతోందంటూ మరొకసారి మళ్ళీ కవిత ఆగలాన్ని ఎత్తుకోవటం, ఆ సెంటిమెంట్ని ఉపయోగించడం నిజంగా వర్కౌట్ అవుతుందా? అసలు ఈ కొత్త పార్టీ సిద్ధాంతాలు మనం ఎలా అనలైజ్ చేయొచ్చు? తను అనేక సందర్భాల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత తను పదే ఆఫ్ ద రికార్డు, ఆన్ ద రికార్డు, తర్వాత పత్రికల వాళ్ళతోటి మీడియా సమావేశాల్లో చెప్తున్నటువంటి మాట ఏంటి అని అంటే, మనం భౌగోళిక తెలంగాణ సాధించాము, ఇంకా సామాజిక తెలంగాణ సాధించలేదు, సామాజిక అంశాలు కూడా అట్లనే ఉండిపోయినాయి. ఈ 12 సంవత్సరాల్లో మనం తెలంగాణని సామాజిక తెలంగాణ వైపుకు నడిపించడంలో వైఫల్యం చెందాము. ఈవెన్ అట్ బీఆర్ఎస్ పార్టీ కూడా సామాజిక అంశాలపైన దృష్టి పెట్టలేదు, సామాజిక తెలంగాణ కోసం ప్రయత్నం చేయలేదు. ఆ లోపం నేను పార్టీలో అనేక సందర్భాల్లో అంశాలు లేవనెత్తినప్పటికీ కూడా పార్టీలో నా వ్యూహాలను కానీ, నా ఉద్దేశాలను కానీ పట్టించుకున్నటువంటి వాళ్ళు లేరు. కాబట్టి నేను సామాజిక తెలంగాణ కోసం ప్రయత్నం చేస్తాను, సామాజిక తెలంగాణ అంశాలను తీసుకుంటానని అనేక సందర్భాల్లో బీసీ
బీసీలకు సంబంధించినటువంటి అంశాలను, ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి అంశాలపైన ఒక జాగృతి సంస్థ ద్వారా పోరాటం చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. అయితే చాలా మందిలో తొలుస్తున్నటువంటి ఒక ప్రశ్న ఏంటి అని అంటే, ఇప్పటి వరకు తను బీఆర్ఎస్ నుంచి బహిష్కరణకు గురైన తర్వాత జాగృతిని మళ్ళా రీయాక్టివేట్ చేసిన తర్వాత తన ఫోకస్ అంతా కూడా బీఆర్ఎస్ పార్టీని విమర్శించడానికి, బీఆర్ఎస్ లో కీలకమైనటువంటి హరీష్ రావు పైన టార్గెట్ చేయడానికి, ఫోకస్ చేయడానికి చేసింది. ఎక్కడో కాంగ్రెస్ తోటి తనకి లోపాయికారి ఒప్పందం ఉందనేటటువంటి ఒక అభిప్రాయం అయితే రాజకీయ వర్గాల్లోనూ అటు క్షేత్రస్థాయిలోనూ ఉన్నటువంటి నేపథ్యంలో తను ఏ పార్టీకి బి టీమ్ గా ఉండదలుచుకోలేదు. నేను ఏ పార్టీ కాకుండా నేను సొంతంగా రాజకీయాల్లో ఎదగలుగుతాను అనేటటువంటి ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుంది. ఇటీవల తన చిట్ట చివరి మండలి సమావేశంలో కూడా రాజీనామాను ఆమోదించమని కోరుతున్నటువంటి సందర్భంలో కూడా వ్యక్తిగా బయటకు వెళ్తున్నాను, ఒక రాజకీయ శక్తిగా మళ్ళీ సభలోకి అడుగు పెడతాననేటటువంటి ఒక కాన్ఫిడెన్షియల్ డైలాగ్స్ చెప్తున్నప్పటికీ కూడా బట్ ఎంతవరకు తన పార్టీని తెలంగాణ రాష్ట్రంలో నిలబెట్టగలుగుతుంది, ఒక బలమైనటువంటి ప్రాంతీయ పార్టీగా నెగ్గుకు రాగలుగుతుంది అనేటటువంటి ఒక సంశయాలు, ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో విస్తృతంగా వస్తున్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తున్నాం. అయితే ఇప్పటికే మూడు పార్టీలు చాలా బలంగా ఉన్నాయి. ఈ మూడు పార్టీల మధ్య అటు కాంగ్రెస్, బీజేపీ జాతీయ పార్టీలు, ఇటు 10 సంవత్సరాలు తెలంగాణని పరిపాలించినటువంటి బీఆర్ఎస్ పార్టీ, ఈ మూడు పార్టీల మధ్య తను నెగ్గుకు రాగలుగుతుందా, తన రాజకీయ పార్టీని ఒక బలమైనటువంటి రాజకీయ పార్టీగా తీర్చిదిద్దగలుగుతుందా, ఆ స్పేస్ ఉందా, ప్రజలు ఆదరిస్తారా, ఆ రాజకీయ వ్యూహాలు తన దగ్గర ఉన్నాయా అనేటటువంటి ఒక అంశం కూడా ఉంది. అయితే ఇటీవల ఒక స్పెక్యులేషన్ వచ్చింది, మనకి మీడియాలో కూడా వచ్చింది. ఏంటంటే తను ఒక బలమైనటువంటి రాజకీయ పార్టీని ఎదిగించడానికి, నిలబడటానికి ప్రశాంత్ కిషోర్ లాంటి ఎన్నికల వ్యూహకర్తల సలహాలు తీసుకోబోతున్నారు అనేటటువంటి ఒక ఊహాగానాలు కూడా వచ్చినటువంటి నేపథ్యంలో ఓ సిస్టమాటిక్ గా పార్టీని తీసుకెళ్లాలనే వ్యూహం కనపడుతున్నప్పటికి కూడా ఎంతవరకు తెలంగాణ ప్రజలను తన వైపుకు ఆకర్షించుకోగలుగుతుంది అనేది ఇస్ వన్ బిగ్ టాస్క్ అండ్ బిగ్ క్వశ్చన్ ఇన్ ద పొలిటికల్ సినారియో. అంటే ఇక్కడ ప్రజా సమస్యలు పోరాటం అంటూ గత కొన్ని రోజులుగా, కొన్ని నెలలుగా ఎప్పుడైతే ఆమె బయటకు వచ్చారో అప్పటి నుంచి కూడా కొంచెం యాక్టివేట్ అయ్యి తెలంగాణ వైపు తిరగడం మనం చూస్తాం అక్కడ సమస్యలకు సంబంధించి. బట్ అట్ ద సేమ్ టైం బీఆర్ఎస్ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువగా టార్గెట్గా మాట్లాడడంతో కేవలం పార్టీతో అసంతృప్తితోటో, లేదా ఇప్పుడు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్టుగా తనకి ఏదో అక్కడ అందలేదు, తను అనుకున్న వాట తనకు దక్కలేదని పదే ఇప్పుడు కాంగ్రెస్ నేతలు, బీజేపీ నేతలు చెప్పడం మనం చూస్తూ వస్తున్నాం. సో దానికి సంబంధించి ఇప్పుడు బయటకు వచ్చారే కానీ తెలంగాణ మీద ప్రేమతో కాదని కొంత ఎక్కువగా ప్రచారం జరుగుతోంది. సో ఈ నేపథ్యంలో మరి ఎలా సస్టైన్ కాగలరని అనుకోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ ఏపీలో చూసాం, అక్కడ కూడా సేమ్ సినారియో మనకు కనిపించింది. తెలంగాణలోకి వచ్చి షర్మిల గారు పార్టీ పెట్టడం, ఇమీడియట్గా పార్టీ పరిస్థితి మనం చూస్తాం. సో అంటే దానికి ఏమైనా ముడిపెట్టే ప్రచారం చేసే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయా? బీఆర్ఎస్ పార్టీ నుంచి బహిష్కరణకు గురైన తర్వాత తను ప్రత్యేకమైనటువంటి ఒక రాజకీయ పార్టీని, వేదికని ఏర్పాటు చేస్తామని చెప్పిన తర్వాత అనేకమైనటువంటి చర్చలు జరిగాయి. అది ఈ పోలిక అటు షర్మిలను ఒక ఎగ్జాంపుల్ గా తీసుకొని, షర్మిల కూడా కుటుంబ తగాదాల నేపథ్యంలో బయటకు వచ్చి తెలంగాణలో పార్టీ పెట్టి ఫెయిల్యూర్ అయినటువంటి ఉదంతాలు, గతంలో తెలంగాణలో పార్టీలు దేవేంద్ర గౌడ్ పార్టీ కానీ, ఆలయ నరేంద్ర పెట్టినటువంటి పార్టీ కానీ, విజయశాంతి పెట్టినటువంటి పార్టీ కానీ, లేకపోతే సినిమా స్టార్ గా ఉన్నటువంటి చిరంజీవి పెట్టినటువంటి పార్టీలు కానీ, ఇట్లాంటి పార్టీలన్నీ కూడా సక్సెస్ కానటువంటి ఒక నేపథ్యాన్ని మనం చర్చల్లో భాగంగా చూసినప్పుడు, బట్ కల్వకుంట్ల కవిత గారు పెట్టబోయేటటువంటి పార్టీ ఏ స్థాయిలో తన బలం నిరూపించుకోగలుగుతుంది, ఎంత బలంగా ఎదగగలుగుతుంది అనేటటువంటి చర్చలు కూడా నడుస్తున్నాయి. బట్ ఒకప్పుడు మనకి రాజకీయాల్లో ఏముందంటే, రాజకీయాల్లో ఒక పార్టీ పెట్టడానికి, ఒక నాయకుడు రావడానికి వ్యాక్యూమ్ ఉందా అనేటటువంటి ఒక చర్చ జరిగేది. బట్ ఆ స్పేస్ ఉందా, ఆ వ్యాక్యూమ్ ఉందా అనేటటువంటి చర్చ జరిగేది. కానీ ఇప్పుడు అంతా మోడర్న్ పాలిటిక్స్ కదండి. ఇప్పుడు జరుగుతున్నటువంటి పాలిటిక్స్ అంతా కూడా వ్యూహాల పైన, స్ట్రాటజీస్ పైన, అంశాలపై వీటిలో జరుగుతున్నటువంటి ఎన్నికల వ్యూహకర్తలే మొత్తం ఎలక్షన్ ట్రెండ్స్ ని మార్చేస్తున్నారు కదా. కాబట్టి ఇప్పుడు వ్యాక్యూమ్స్ అవసరం లేదు. ఎవరు ఎంత బలమైనటువంటి వ్యూహాలతో ముందుకు రాగలుగుతారు, ఎంత ఎన్నికల్లో ఎంత డబ్బు ఖర్చు పెట్టగలుగుతారు అనేటటువంటి రాజకీయాలే మనం చూస్తున్నాం తప్ప, అంశాలపైన పోరాటం చేస్తేనో, లేకపోతే అభివృద్ధి చేస్తేనో, లేకపోతే ఒక బలమైన సిద్ధాంతాలతో వస్తేనో, లేకపోతే బలమైన సేవా దృక్పథంతో వచ్చేటోళ్ళని గెలిపిస్తున్నారా? అట్లాంటి పార్టీలు గెలవగలుగుతున్నాయా? కాబట్టి ఇవన్నీ కాదు. ఇప్పుడు ఉన్నటువంటిది ఏంటంటే మొత్తం వ్యూహము, డబ్బు, కులము,
రాజకీయము ఇది ఈ రాజకీయాలు నడుస్తున్నటువంటి క్రమంలో బలవంతులు ఎప్పుడైనా రాజకీయాల్లో గెలిచి వస్తున్నటువంటి సందర్భాలే మనం చూస్తున్నాం. అమెరికా నుంచి పారాషూట్లుగా వచ్చి అక్కడికక్కడ ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా నిలబడి ఓవర్ నైట్ లో ఎమ్మెల్యేలు ఎంపీలు అయిపోయి కేంద్ర మంత్రులు కూడా అయిపోతున్నటువంటి రాజకీయాలు తెలుగు రాష్ట్రాల్లో మనకు కనపడుతున్నాయి కదా. కాబట్టి ఒక సక్సెస్ ఫెయిల్యూర్స్ ట్రెడిషనల్ పాలిటిక్స్ కాదు, ఇప్పుడు ఒక మోడర్న్ పాలిటిక్స్ లలో ఎవరైనా పార్టీలు పెడుతున్నారు సక్సెస్ వస్తున్నటువంటి నేపథ్యంలో. బట్ తను ఎంచుకున్నటువంటి అజెండా కూడా ఎంత బలంగా ఉండబోతుంది, అది ఏ వర్గాలను టార్గెట్ చేయబోతుంది. ఇప్పుడు తను మొట్టమొదటి స్టెప్ మీరు చూడండి, తను మొట్టమొదటి స్టెప్ ఎక్కడి నుంచి ప్రారంభం అవుతుంది స్పష్టమైపోయింది. ఆ స్పష్టత ఏంటి అని అంటే, తెలంగాణలో అటు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఇటు బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ తెలంగాణ ఉద్యమకారులను ఆదుకోలేదు, తెలంగాణ ఉద్యమకారులను పట్టించుకోలేదు అనేటటువంటి ఒక అభియోగాలు ఉన్న నేపథ్యంలో అక్కడి నుంచి తన పార్టీని ప్రారంభించే ఉద్దేశంతో తెలంగాణ ఉద్యమకారుల పక్షాన మాట్లాడటము, తెలంగాణ ఉద్యమకారులకు అన్యాయం జరిగింది అనేటటువంటి ఒక అంశాన్ని బయటకు తీసుకురావటం, తెలంగాణ ఉద్యమకారుల కోసం ఒక సదస్సు లాంటిది ఏర్పాటు చేయటము, తర్వాత తన పార్టీలో తెలంగాణ ఉద్యమకారులకు కీలకమైనటువంటి పాత్ర ఇస్తాను, ప్రయారిటీ ఇస్తానని చెప్తున్నటువంటి నేపథ్యంలో తన జర్నీ ఎక్కడి నుంచి ప్రారంభించుకోవాలనేటటువంటి ఒక అంశము, ఒక స్పష్టత తనకు ఉన్నట్లయితే నాకు అనిపిస్తుంది. బట్ సక్సెస్ ఫెయిల్యూర్స్ అనేది దట్స్ డిపెండ్స్ ఆన్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ పీపుల్. అంటే ప్రజలు నిర్ణయిస్తారు, ఎన్నికలు నిర్ణయిస్తాయి, ఎన్నికల్లో తను ఎంత బలంగా పోరాడగలుగుతుంది అనేటటువంటిది నిర్ణయిస్తుంది. అయితే ఇతర పార్టీల నుంచి వచ్చేటటువంటి నేతల కోసం కాకుండా, అంటే పాత తరం రాజకీయాలు పాత పోకట్లో కాకుండా ఒక కొత్త రాజకీయాన్ని, ఒక కొత్త తరం రాజకీయాన్ని, ఒక యూత్ ఓరియంటేషన్ రాజకీయాలను గనక నిర్మాణం చేయగలిగితే. బట్ మీరు చూడండి, జగన్మోహన్ రెడ్డి కూడా ఓవర్ నైట్ లో అధికారంలోకి రాలేదండి. 2009లో పార్టీ పెట్టగలిగితే అని 2019 కల్లా రాజకీయ అధికారంలోకి రాగలిగాడు. అంటే ఒక దశాబ్దం పాటు తన రాజకీయాల్లో పోరాటం చేయగలిగితే ముఖ్యమంత్రి కాగలిగాడు అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి బట్ ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ఏంటి అని అంటే, 3 ప్రధానమైన రాజకీయ పార్టీల మధ్యనే రాజకీయం తిరుగుతుంది. బట్ ఆ 3 ప్రధానమైన రాజకీయ పార్టీలు ఎలా ఎదుర్కోగలుగుతుంది, తను పార్టీని ఎంత బలంగా నిలబెట్టగలుగుతుంది అనేది ఒక డిఫికల్ట్ టాస్క్ గానే మనం చూడాలి. ఎస్, ఖచ్చితంగా. అంటే శేషు గారు మీరు చెప్పినట్టుగా ఇప్పుడు ఏపీలో పరిస్థితి అంటే వేరు, అక్కడ రాష్ట్రం విడిపోవడంతో కాంగ్రెస్ పూర్తిగా అక్కడ చాలా వ్యతిరేకత ఎక్కువ వచ్చింది. అట్ ద సేమ్ టైం ఇక జగన్ గారు ప్రత్యామ్నాయం కనిపించారు, అదంతా వేరే ప్యాటర్న్లోకి వెళ్ళింది. ఇక్కడికి వచ్చిన మీరు చెప్పినట్టుగా చాలా బలమైన పార్టీలుగా ఉన్నాయి 3 కూడా. దట్టు ఇక్కడ ఎంతసేపు అంటే ఒక బీఆర్ఎస్ నేతలను టార్గెట్ చేస్తారే కానీ కాంగ్రెస్ బీజేపీలు టార్గెట్ చేయట్లేదు. బట్ అడుగుతుంటే మేము ఆ పార్టీలు జాయిన్ అవ్వని చెప్తున్నారు, కానీ వాళ్ళతో సత్సంబంధాలు అనేది ఎక్కువగా పెడుతోంది. నిజంగా అంటే ప్రజలు ఏ విధంగా తీసుకుంటారని మీరు అనలైజ్ చేయగలుగుతున్నారు? నిజంగా కవిత గారు పార్టీ పెట్టినా ఈ పార్టీ ఏ పార్టీకి అనుబంధ పార్టీగానే ఉండబోతుందనే యాంగిల్లోనే చూస్తారా, లేదు నిజంగానే తెలంగాణకు కొత్త పార్టీ అవసరం ఉంది అని అనుకుంటారా? ఇప్పుడుకిప్పుడు కవిత పైన ఉన్నటువంటి అభిప్రాయాలు రాజకీయ వర్గాల్లో కానీ ప్రజల్లో కానీ పార్టీల మధ్య కానీ ఉన్నటువంటిది ఏంటి అని అంటే, తండ్రి బీఆర్ఎస్ పార్టీలో తనకి సరైనటువంటి గుర్తింపు దక్కకపోవటం వల్ల బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చినటువంటి సందర్భం, ఆ పార్టీ బహిష్కరించినటువంటి సందర్భంలో కుటుంబ కలహాలు గాను లేకపోతే వ్యక్తిగతమైనటువంటి ద్వేషాలతో బయటకు వచ్చింది అనేటటువంటి ఒక అభిప్రాయం అయితే అటు రాజకీయాల్లో ఉంది, ఇటు ప్రజల్లో కూడా కొంత మేరకు ఉన్నప్పటికీ కూడా. బట్ ఈ అభిప్రాయం ఎంతకాలం సస్టైన్ అవుతుంది అనేది కూడా ఉంటుంది కదా. తను ఒక కొత్త పార్టీ పెట్టుకున్న తర్వాత తను ఒక రాజకీయ నాయకురాలుగా ఎదిగేటటువంటి క్రమంలో తను చేసేటటువంటి పోరాటాలు కానీ, తను చేస్తున్నటువంటి పనులు కానీ, తన దగ్గర ఉన్నటువంటి వ్యూహాలు కానీ, తన పార్టీకి ఉన్నటువంటి అజెండా కానీ ఈ అభిప్రాయాన్ని మార్చేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. మీరు చూడండి, కల్వకుంట్ల కవిత గారు పార్లమెంట్ లోక్సభ మెంబర్ గా పనిచేసినప్పుడు చాలా ప్రోయాక్టివ్ గా పనిచేసినటువంటి ఒక లీడర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. అంటే ఒక అవకాశం తనకి లోక్సభ సభ్యురాలు ఒక అవకాశం వచ్చినప్పుడు తనని తాను నిరూపించుకోగలిగింది, లోక్సభలో అనేకమైనటువంటి ప్రశ్నలు వేయగలిగింది, లోక్సభలో అనేకమైనటువంటి విషయాలను లేవనెత్తగలిగింది. తనకు ఉన్నటువంటి ఒక అడ్వాంటేజ్ విషయ పరిజ్ఞానం ఉంది, లాంగ్వేజ్ ఉన్నది, బట్ గట్టిగా పోరాడేటటువంటి ధైర్యం కూడా ఉన్నది. రెండోది ఏంటి అంటే, తెలంగాణ రాజకీయాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా మహిళలు చేసిన రాజకీయాలు సక్సెస్ కాలేదండి. మహిళలు ఒక బలమైనటువంటి ప్లాట్ఫామ్ మీదకి రాలేకపోయారు, ఆ వ్యాక్యూమ్ అయితే ఉంది. బట్ మొట్టమొదటిసారి ఒక మహిళా నాయకురాలుగా గతంలో ఏ మహిళకు దక్కనటువంటి ఒక రాజకీయ అవకాశము కల్వకుంట్ల కవిత గారికి దక్కుతుందా అనేటటువంటి ఒక అంశం అయితే చర్చ అయితే జరుగుతుంది. బట్ ఇప్పుడు తనకున్నటువంటి అంశం పైన పెద్దగా పాజిటివ్నెస్ కనపడట్లేదు. కానీ ఈ పాజిటివ్నెస్ లేని వాతావరణాన్ని తన పనితీరుతో మార్చుకోగలిగినటువంటి అవకాశం కూడా ఉంది కదా. తను బలంగా ఇష్యూస్ పైన పోరాడగలిగితే. ఇప్పుడు మీరు చూడండి, ఎంత కాదనుకున్నా గానీ మనకి తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అజెండా వేరండి.
బీజేపీకి నేషనల్ అజెండా ఉంటుంది, బట్ ఒక ప్రాంతీయ అజెండా దానికి రావటం కుదరదు, ఎందుకంటే ఒక నేషనల్ పార్టీ. తర్వాత ఇంకొక జాతీయ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంది. Yes. బీఆర్ఎస్ పార్టీ ఈ 2 సంవత్సరాల కాలంలో ప్రభుత్వ వైఫల్యాలను క్షేత్రస్థాయిలో బలంగా ఎండగట్టలేకపోతుందనే ఒక అభిప్రాయం కూడా ఉంది కదా. బట్ ఆ వాక్యూమ్ ని లేకపోతే ఆ స్పేస్ ని తను తీసుకోగలిగితే ఒక అగ్రెసివ్ గా అటు కేంద్ర ప్రభుత్వం పైన ఇటు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం పైన 2 జాతీయ పార్టీల పైన ఒక అగ్రెసివ్ గా పోరాడేటటువంటి ఒక నేచర్ ని తీసుకుంటే, ఒక అజెండాను తీసుకుంటే తనకు కొంత రికగ్నేషన్ వస్తుంది కదా, కొంత అంటే ఐడెంటిటీ శేషగిరి అట్ ద వస్తుంది. సేమ్ టైం ఇప్పుడు బీసీల ఇష్యూ ఎప్పటి నుంచి ఆవిడ గట్టిగానే మాట్లాడుతున్నారు, బీసీల ఇష్యూ సంబంధించి కావచ్చు, ఇక నిరుద్యోగ యువత, ఇదంతా కూడా చాలా ఎక్కువగా క్యాల్కులేటెడ్ గానే కనిపిస్తున్నారు. బట్ మీరు అన్నట్టుగా ఇప్పుడు ఉద్యమకారులను తీసుకోవటం ఒక గేట్ లా భావిస్తున్నారా? స్టార్టింగే దాన్ని ఎంచుకోవడం వెనుక ఆ పార్టీకి ఒక మీరు చెప్పినట్టుగా ఆ ఉద్యమకారుల ఆత్మగౌరవ సభ ఇలాంటివన్నీ తీసుకురావడం వెనుక దాన్ని ఒక గేట్ పాస్ లో చూస్తారనుకోవచ్చు. అది తన ఎంట్రీ ఎక్కడి నుంచి కోరుకుంటుంది అనేది స్పష్టం చేయదలుచుకున్నది. తన ఒక పొలిటికల్ స్ట్రాటజీలో, ఒక రాజకీయ వ్యూహంలో భాగంగా తన ఎంట్రీ ఒక కాజ్ ద్వారా ఉండాలా, ఒక ఎంట్రీ ఒక బలమైనటువంటి నినాదం ద్వారా ఉండాలా, ఒక ఎంట్రీ ఇప్పటి వరకు అసంతృప్తితో ఉన్నటువంటి వర్గాల ద్వారా ఉండాలనేటటువంటి క్రమంలో తను ఎంచుకున్నటువంటి ఎంట్రీ ఒక గేట్ పాస్ ఏంటి అంటే, ఒక గేట్ వే ఏంటి అని అంటే, తెలంగాణ పోరాటంలో మలిదశ ఉద్యమంలో గాని తొలిదశ ఉద్యమంలో గాని పోరాడినటువంటి పోరాట యోధులకి, లేకపోతే పోరాటాలు చేసినటువంటి వాళ్ళకి, ఆత్మ బలిదానాలు చేసుకున్నటువంటి కుటుంబాలకు దక్కాల్సిన గౌరవం దక్కలేదు, అందాల్సినటువంటి సహాయం అందలేదు అని తను భావిస్తుంది. బట్ ఆ అభిప్రాయం కూడా ఉద్యమకారుల్లో ఉంది కాబట్టి, బట్ తను ఎంచుకున్నటువంటి మార్గంలో మొట్టమొదటి స్టెప్ ఉద్యమకారులకు ప్రయోజనం కలిగించేటటువంటి మార్గంతో వేస్తే అది ఒక బలమైనటువంటి పునాదిగా ఉంటుంది, ఒక బలమైనటువంటి సందేశంగా ఉంటుంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైందే ఉద్యమం ద్వారా కదా, కాబట్టి తెలంగాణ ఉద్యమకారులకు గౌరవం దక్కలేదు అటు ఆ ప్రభుత్వంలో ఇటు ఈ ప్రభుత్వంలో అనేటటువంటి ఒక బలమైన అభిప్రాయం ఉంది. కాబట్టి అక్కడి నుంచి మనం ఒక రూట్ తీసుకుంటే, ఒక ఎంట్రీ పాస్ తీసుకుంటే రాజకీయంగా తనకు ఉపయోగపడుతుంది అనేటటువంటి ఒక అభిప్రాయం ఉంది. తర్వాత తను తెలంగాణ ఉద్యమంతో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించింది కాబట్టి ఓ సెంటిమెంట్ గా దాన్ని ఫీల్ అవుతుందా అనేటటువంటి ఒక అభిప్రాయం అయితే ఏర్పడుతుంది. బట్ దాని తర్వాత తను ఇస్తున్నటువంటి అజెండా ఏంటి అని అంటే సామాజిక తెలంగాణ అజెండా. మీరు చూడండి, ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత కులగణన చేసిందని చెప్తున్నారు కదా. కులగణన చేసిందని చెప్తున్న తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అగ్రవర్ణాల శాతం ఎంతో వాళ్ళు తేల్చేశారు కదా. 15.79% ఉన్నారంటే 16% ఉన్నారని అర్థం. మిగతా 84% మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలే కదా. అంటే ఇది ఈ కంపోజిషన్ ఆఫ్ పాపులేషన్ ఇన్ తెలంగాణ ఎట్లా చూడాలా? ఒక సోషల్ కాన్సెప్ట్ తో చూడాలి. ఈ సామాజిక వర్గాల కూర్పుతో ఉన్నటువంటి రాష్ట్రంలో సామాజిక తెలంగాణ అనేటటువంటిది ఒక బలమైన నినాదం, ఒక బలమైనటువంటి అజెండా. బట్ ఆ అజెండాని తన పార్టీ అజెండాగా మార్చుకోవటం ద్వారా మెజారిటీ వర్గాల్లోకి తన పార్టీని తీసుకుపోయేటటువంటి ఒక రూట్ పాస్ గా, ఒక గేట్ వేగా తను భావిస్తున్నట్టుగా అనిపడుతుంది. బట్ ఇవన్నీ కూడా ప్రజల్లో నమ్మకాన్ని కలిగించగలిగితే ఎవరికైనా ప్రజల్లో మ్యాండేటరీ ఇస్తారని చెప్పడానికి అనేక రకాలైనటువంటి ఉదాహరణలు గతంలో చూసాం. ఎన్టీఆర్ లాంటి వ్యక్తి పార్టీ పెట్టినప్పుడు 8-9 నెలల్లోనే అధికారంలోకి వచ్చినటువంటి సంఘటనలు చూసాం. అది అన్నిటికీ అదే మందు అనేది కాదు, అన్నిటికీ అదే ఉదాహరణ అని కాదు. కానీ బట్ ఇవాళ ఉన్నటువంటి రాజకీయాలలో ఈ రాజకీయ వ్యూహాలు ముఖ్యంగా అందుకే కదా ఇప్పుడు దేశవ్యాప్తంగా ఏ ప్రభుత్వమైనా వ్యూహకర్తలను పెట్టుకొని రాజకీయ వ్యూహాలు చేస్తున్నటువంటి సందర్భాలను చూస్తున్నాం కదా. ఆయా పార్టీల గెలుపులో రాజకీయ వ్యూహకర్తల పాత్ర ఎంత ఉందో మనం చూస్తున్నాం కదా. అంటే వ్యూహాత్మకమైనటువంటి రాజకీయాలు, ఎత్తుగడలైనటువంటి రాజకీయాలతోటి ఇవాళ మొత్తం రాజకీయాలు నడుపుతున్నటువంటి క్రమంలో బట్ అందరికీ రాజకీయ అవకాశం ఉంటుంది. ప్రజలను మెప్పించేటటువంటి అజెండాతోటి బలమైనటువంటి దాంతో కూడా ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది. బట్ ఎంతవరకు తన పార్టీ తెలంగాణ రాజకీయ చిత్రపటం పైన నిలబెట్టగలుగుతుంది అనేదే ఇప్పుడు తన ముందున్నటువంటి ఒక బిగ్ సవాల్. బట్ ఆ సవాళ్ళు తండ్రితో ఎదుర్కోవాలి, ఆ సవాళ్ళు అన్నతో ఎదుర్కోవాలి, ఆ సవాలు బలమైనటువంటి బీఆర్ఎస్ పార్టీతో ఎదుర్కోవాలి. అంటే బీఆర్ఎస్ పార్టీని దాటి వచ్చి అటు కేంద్ర ప్రభుత్వంతో ఇటు రాష్ట్ర ప్రభుత్వంతో కూడా తన యుద్ధం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒక మాట తెలంగాణ రాజకీయాలు కల్వకుంట్ల కవిత గారికి నల్లేరుపై నడక మాత్రం కాదు. తను అనేక సవాళ్లను ఎదుర్కోవాలి. 3 బలమైన పార్టీలను ఎదుర్కొని తనను తాను నిరూపించుకొని తన పార్టీని నిలబెట్టాలి అంటే అనేక మైలురాయిళ్లు దాటాలి, సవాళ్లను ఎదుర్కోవాలి. బట్ అది
ఎంత మేరకు తను నిలబడగలుగుతుంది, ఎంత మేరకు పోరాడగలుగుతుంది అనేది కాలమే నిర్ణయిస్తుంది. ఖచ్చితంగా శశి గారు, ఎందుకంటే మీరు అన్నట్టుగా ఒకటి ఇక్కడ ఒక పార్టీని వ్యతిరేకించి పార్టీకి బయట వచ్చిన వాళ్ళకి అనేక సవాళ్ళు ఉంటాయి. అలాంటిది ఇక్కడ కుటుంబం కూడా, కేసీఆర్ గారు కూతురుగా, కవిత గారు చెల్లెలుగా, సో ఈ రెస్పాన్సిబిలిటీస్ కూడా ఉంటాయి. అక్కడ వ్యతిరేకిస్తున్నప్పుడు కొంచెం ఎలాగైనా కొన్ని అడ్డొస్తూ ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఆవిడకి ప్రతి అంశం మీద అవగాహన కానీ, ఏ భాషను అనర్గళంగా మాట్లాడడం కానీ, వాయిస్ గట్టిగా వినిపించడంలో కూడా ఆవిడ తక్కువ అంచనా వేయలేం. కానీ ఇప్పుడు ఎక్కువగా సమస్యల గురించి మనం మాట్లాడుకుంటే ఏ సమస్యల మీద ఎక్కువగా ఫోకస్ చేస్తే, సింగరేణిలో కూడా కీ రోల్ పోషించారు ఆవిడ, కార్మికుల పట్ల కూడా చాలా ప్రత్యేక అవగాహన ఉంది. సో అంటే ఏ అంశాల మీద ఎక్కువ ఫోకస్ పెడితే పార్టీని తొందరగా ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది అనుకోవచ్చు. ఇప్పుడు తను ఒక కల్చరల్ ఓరియంటేషన్ తోటి, తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు కూడా తన ఐడెంటిటీని ఒక ప్రత్యేకంగా నిలబెట్టుకునేటటువంటి క్రమంలో బీఆర్ఎస్ పార్టీలోనే పనిచేయలేదు ఆమె. బీఆర్ఎస్ పార్టీతో పాటు అనుబంధంగా జాగృతి అనేటటువంటి సంస్థ నడిపినటువంటి తీరు మనం చూసాము. జాగృతి అనేటటువంటి సంస్థతో పాటు అతిపెద్ద సింగరేణి సంస్థ కూడా తను గౌరవాధ్యక్షురాలు. సింగరేణి బొగ్గుగని కార్మిక సంఘానికి ఒక దశాబ్దానికి పైగా తను గౌరవాధ్యక్షురాలుగా ఉన్నటువంటి క్రమాన్ని చూసాం. అంటే ఒక మల్టిపుల్ రోల్స్, అటు లోక్సభ మెంబర్ గా, ఇటు ఎమ్మెల్సీగా, కేసీఆర్ కుమార్తెగా ఒక ఐడెంటిటీ, ఒక మహిళగా తనకున్నటువంటి ఐడెంటిటీ, ఒక మల్టిపుల్ రోల్స్ ప్లే చేయగలిగింది. కానీ బట్ తన పైన ఉన్నటువంటి కొన్ని అభియోగాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా లిక్కర్ కుంభకోణంలో ఉన్నది, తర్వాత కొన్ని అవినీతి ఆరోపణలు ఉన్నాయి. కొంత హై ప్రొఫైల్ సొసైటీ నుంచి వచ్చినారు కాబట్టి ప్రజలతోటి మమేకం కాలేదు అనేటటువంటి ఒక అభిప్రాయాలు ఉన్నాయి. అంటే ఒక ప్లస్లు ఎలా ఉన్నాయో అంతకంటే ఎక్కువగా మైనస్లు కూడా, నెగిటివ్ పాయింట్స్ కూడా ఉన్నవి. బట్ అవన్నీ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు, కేసీఆర్ కుమార్తెగా ఉన్నప్పుడు తనపై వచ్చినటువంటి ఒక అభియోగాలు. కానీ తన ఒక సొంత పార్టీ పెట్టిన తర్వాత, ఒక సొంత ఐడెంటిటీ తోటి తన కాళ్లపైన ఎదగాలని రాజకీయ నాయకులు అనుకుంటున్న తర్వాత తను ప్రజల్లోకి వస్తున్నటువంటి క్రమాన్ని మనం చూసాం. ప్రతి జిల్లా తిరిగింది, జాగృతి జనం బాట ద్వారా ప్రతి జిల్లాకు తిరిగి ఆ జిల్లాల్లో ఉన్నటువంటి సమస్యలపైన తను ఫోకస్ పెట్టేటటువంటి ప్రయత్నం చేసింది, ప్రజలతో కలిసేటటువంటి ప్రయత్నం చేసింది, మమేకమయ్యేటటువంటి ప్రయత్నం చేసింది. రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలపైన, అనేక సమస్యలపైన ఒక అధ్యయనం చేసినట్టుగా కూడా కనపడుతుంది. బట్ ఆ అధ్యయనం తన పార్టీని బలంగా నిలబడటానికి ఉపయోగపడుతుంది అనేటటువంటి బలమైన నమ్మకంతో తను ఉన్నారు. తను ఒక బలమైన పార్టీని నిర్మించగలుగుతానని తను నమ్ముతున్నారు. తనకి అడ్వాంటేజెస్ ఎన్ని ఉన్నాయో డిసడ్వాంటేజెస్ కూడా అన్ని ఉన్నాయి. నేను అదే అడగబోతున్నాను శేషు గారు. అంటే మీరన్నట్టుగా సామాజిక ఉద్యమంగా జాగృతిని నడిపించడం వేరు, ఒక పార్టీగా ఆవిడ ఇంకా ఫుల్ ఫోకస్గా వెళ్ళడం వేరు. అంటే ఇలాంటి న్యాయ వివాదాలు, మీరు చెప్పిన ఇష్యూస్ అయితే ఉంటాయో ఆ ఇష్యూస్ కూడా ఉన్నాయి కాబట్టి అవి దేశవ్యాప్తంగా ఎంత సంచలనం తెలుస్తుంది. సో అవేమైనా ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంటుందా? వాటి మీద కూడా ఫైట్ చేయాలి. తనకున్నటువంటి ఇప్పుడు లిమిటేషన్స్ ఏంటి అని అంటే, బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చినటువంటి లిమిటేషన్, బీఆర్ఎస్ తోటి భవిష్యత్తులో తను మళ్ళా అలయన్స్ అయ్యేటటువంటి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఇక మిగిలిపోయినటువంటి ఆప్షన్స్ ఏంటది? సెంటర్ లో ఉన్నటువంటి బీజేపీ, రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ తోటి ఒక బలంగా రాజకీయంగా కొన్ని ఎత్తుగడలు కూడా ఉంటాయి కదా, కొన్ని పార్టీలతోటి పొత్తులు పెట్టుకునేటటువంటి సందర్భం ఉంటుంది, కొన్ని పార్టీలతోటి కలిసి పనిచేసేటటువంటి అవకాశం ఉండేటటువంటి క్రమంలో. బట్ ఇప్పుడైతే తను ఒంటరిగానే ప్రయాణం చేయాల్సినటువంటి సందర్భం ఉంటుంది. ఎందుకనంటే తను బీజేపీతో వెళ్ళలేదు. బీజేపీతో ఎందుకు వెళ్ళలేదు? లిక్కర్ కుంభకోణం మోపి తిహార్ జైల్లో పెట్టింది బీజేపీ పార్టీ అనేటటువంటి ఒక బలమైన అభిప్రాయంతో తను ఉన్నది కాబట్టి బీజేపీతో వెళ్లేటటువంటి అవకాశాలు కూడా చాలా తక్కువగా ఉంటాయి. ఇక తనకు ఉన్నటువంటి ఆప్షన్ ఏంటది? కాంగ్రెస్. బట్ కాంగ్రెస్ తోటి అంతర్గత ఒప్పందాలు ఉన్నాయని తన మీద ఆరోపణలు ఇప్పటికే వస్తున్నటువంటి నేపథ్యంలో, ఒకవేళ తను కాంగ్రెస్ తోటి గనక కలిసి వెళ్ళినా, కాంగ్రెస్ తోటి అలయన్స్ తో వెళ్ళినా, ఇప్పుడు తనకున్నటువంటి బలం మరింత తగ్గేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే తన సొంత పార్టీలో, తర్వాత బీఆర్ఎస్ పార్టీ నుంచి విమర్శలు ఎదుర్కొనేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి తను ఇప్పుడు రాజకీయంగా ఒంటరి పోరాటం చేయాల్సినటువంటి సందర్భమే ఉంటుంది. అయితే రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు కాబట్టి భవిష్యత్తులో పరిణామాలు ఎటైనా దారి తీసుకునేటటువంటి అవకాశాలు ఉంటాయి. తను కొన్ని సామాజిక సంఘాలతోటి, కొన్ని సామాజిక ఉద్దేశాలతో ఏర్పడినటువంటి పార్టీలతోటి, లెఫ్ట్ పార్టీలతోటి భవిష్యత్తులో ఏమన్నా అవగాహనకు వెళ్ళేటటువంటి అవకాశాలు ఉంటాయి. బట్ వాటన్నిటిని ఇప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేయడానికి వీలు కాదు కాబట్టి ఇట్స్ టూ ఎర్లీ టు స్పీక్ దట్. బట్ ఇప్పుడు తన ముందున్న ఛాలెంజ్ ఏంటంటే, తన పార్టీని ఒక బలమైనటువంటి పార్టీగా ఎంత మేరకు తెలంగాణ రాజకీయాలపైన నిలబెట్టగలుగుతుంది, ఎంత మేరకు తను ప్రజల మన్ననలు పొందగలుగుతుంది అనే ఒక రెండు డిఫికల్ట్ టాస్క్ తన ముందున్నాయి. వాటిని తను అధిగమించి ఎలా నిలబడగలుగుతుంది అనేదే ఇప్పుడు మనం చూడాల్సినటువంటి అంశం. ఎందుకంటే పార్టీలో ఇప్పుడు ఫేస్ ఆఫ్ ది పార్టీ అంటే ఇంకా ఆమె ఉన్నారు, దానికి తోడు ఎవరైనా బలమైన వ్యక్తులు కావాలి, బలంగా మాట్లాడే వ్యక్తులు కావాలి. అట్ ద సేమ్ టైం నిజంగా ఇప్పుడు ఈ కొత్త పార్టీ రేపు సస్టైన్ అయితే ఎవరికి ప్లస్ ఎవరికి మైనస్ అంటే ఏం చెప్తారు?
యా 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 ఇప్పుడు ఇది ప్రారంభ దశలోనే ఉన్నది. తను ఎంత ఎంత లేదనుకున్నా కొద్ది మేరకు బిఆర్ఎస్ పార్టీ పైన తన ప్రభావం ఉంటుంది. బట్ ఇక్కడ బిఆర్ఎస్ సక్సెస్ అయినటువంటి నేపథ్యం ఏంటి అని అంటే, తన పార్టీలో ఉన్న కీలకమైన ఏ ఒక్క నాయకుడిని కూడా కవిత వెంట వెళ్లకుండా కాపాడుకోగలిగినటువంటి బిఆర్ఎస్ పార్టీ సక్సెస్ అయింది. కాబట్టి ఇప్పుడు తన కొత్త నాయకత్వాన్ని, తన కొత్త ఫేస్ ని నిర్మించుకునేటటువంటి క్రమమే ఉంటే బాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒక న్యూ బ్లడ్, ఒక న్యూ యూత్ పోలరైజేషన్ గనక తన పార్టీతో చేయగలిగితే కొత్త నాయకత్వాన్ని తెలంగాణ రాజకీయాలపైన చూపెట్టగలుగుతుంది. మీరు చూడండి, బిఆర్ఎస్ పార్టీలో ఆ పార్టీ తెలుగుదేశం నుంచి వచ్చిన వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినటువంటి వాళ్ళే మొత్తం మనకు కనపడతారు. అదొక కిచిడీ లెక్క కనపడుతుంది. తర్వాత కాంగ్రెస్ పార్టీలో కూడా తెలుగుదేశం నుంచి వచ్చినటువంటి పార్టీ వాళ్ళే రూలింగ్ కనపడుతుంది కదా. భారతీయ జనతా పార్టీలో కూడా అదే పొజిషన్ ఉంది కదా. అంటే ఇప్పుడు పార్టీలలో లీడర్స్ అటు ఇటు మారిపోయిన వాస్తవాలే కనపడుతున్నాయి తప్ప న్యూ బ్లడ్ ఎంకరేజ్ అయింది, న్యూ లీడర్షిప్ వచ్చినటువంటి పార్టీలు ఎక్కడెక్కడ కనపడలేదు. కాబట్టి తను ఒక బలమైన శక్తిగా ఎదగాలి అని అంటే ఒక కొత్త రాజకీయాన్ని, ఒక కొత్త లీడర్షిప్ ని గనక తెలంగాణ రాజకీయాల్లో ఇవ్వగలిగితే ఒక గుడ్ సైన్ పోతుంది. తను ఎంత బలంగా నిలబడుతుంది అనేది అప్రస్తుతం పక్కన పెడదాం, కానీ ఒక గుడ్ సైన్ అయితే ఇవ్వగలుగుతుంది. ఒక బలమైన యువ నాయకత్వాన్ని నిర్మించిన వాళ్ళైతే అది తనకి ఒక క్రెడిట్ గా మిగిలిపోతుంది. ఖచ్చితంగా ఇప్పుడు మహిళలకు కూడా ఎక్కువ అవకాశాలు ఇచ్చే అవకాశం కూడా ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. ఎక్కువగా అంటే జాగృతి పేరుతోటి ఆల్రెడీ రాష్ట్ర వ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రచారం చేయడం మనం చూస్తాం. చాలా మంది అట్రాక్ట్ అయ్యే అవకాశం ఉందనుకోవచ్చా మహిళల పరంగా కూడా? అంటే తెలంగాణలో మహిళలు బలమైనటువంటి రాజకీయాలు కాస్త తక్కువనే మిగతా రాష్ట్రాలతో చూస్తే మనకు కనపడుతుందండి. ఎందుకంటే సమైక్య ఆంధ్రప్రదేశ్ లో 16 మంది ముఖ్యమంత్రులుగా పనిచేస్తే ఒక్క మహిళకు కూడా అవకాశం దక్కలేదండి. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఒక్క బలమైనటువంటి మహిళా నాయకురాలు మనకు కనపడట్లేదండి. ఇందిరాగాంధీ పరిపాలన చేసినటువంటి దేశంలో అనేక రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు మహిళలుగా పనిచేసినటువంటి దగ్గర ఇవాళ దేశంలో 30 రాష్ట్రాలు, అంటే మొత్తం కలిపి 28+2 రాష్ట్రాలు కలిపితే 30 రాష్ట్రాలు ఉంటే ఈ 30 రాష్ట్రాలలో ఇద్దరే మహిళా ముఖ్యమంత్రులు ఉన్నారండి. మొన్నటి వరకు ఒక వెస్ట్ బెంగాల్ కి మమతా బెనర్జీ ముఖ్యమంత్రి ఉంటే, ఢిల్లీలో ఎన్నికల్లో గెలిచిన తర్వాత రేఖా గుప్తా ముఖ్యమంత్రి అయ్యారు. ఒక ఇద్దరు మహిళలు మాత్రమే ముఖ్యమంత్రులుగా ఉన్నారు. అయితే రాబోయే రోజుల్లో ఒక పరిణామం జరగబోతుందండి. అదేంటి అని అంటే, ఇప్పటికే లోక్సభ, రాజ్యసభలో అప్రూవల్ అయినటువంటి మహిళా బిల్లు గనక ఫోర్స్ లోకి వస్తే 2029, 2028, 2034 ఎన్నికల నాటికి గనక మహిళా బిల్లు గనక ఆమోదం అయింది. కాబట్టి మహిళా బిల్లుని గనక ఇంప్లిమెంట్ చేస్తే, మహిళలకు 33% రిజర్వేషన్లు గనక ఇస్తే, తెలంగాణ రాష్ట్రంలో కూడా ఆ దేశంలో కూడా మహిళలకు పెద్ద అవకాశాలు ఇవ్వవలసినటువంటి అవసరం వస్తుంది. కాబట్టి తను ఒక మహిళా నాయకురాలుగా, ఒక పార్టీ నేతగా కొంత మహిళల్లో అడ్వాంటేజ్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. బట్ మహిళా రాజకీయాలకు రాబోయే రోజుల్లో పెద్ద భవిష్యత్తు ఉంటుంది అనేటటువంటి ఒక అంచనాల నేపథ్యంలో ఆ కోణంలో అటు ఒకవైపు మహిళలు, మరొక వైపు యూత్, ఇంకొక వైపు రైతులు, మరొక వైపు ఉద్యమకారులు, ఇట్లాంటి ఒక టార్గెటెడ్ గ్రూప్ ని తన వైపుకు తిప్పుకోగలిగితే తను కూడా ఒక బలమైనటువంటి ఫోర్స్ గా నిలబడగలుగుతుంది అనేది. రెండోది అధికారం వెంటనే ఆశించలేకపోయినా ఖచ్చితంగా ఒక మాట ఎత్తుగడ రాజకీయాలు కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఎత్తుగడ రాజకీయాల్లో మీకు ఒక 2 ఉదాహరణలు చెప్తానండి. ఒకటి, హర్యానాలో కూడా ఐఎన్ఎల్డి నుంచి చీలిపోయి అక్కడ చౌతాలా మనవడు దుష్యంత్ చౌతాలా ఒక పార్టీ పెట్టారు, జననాయక్ జనతా పార్టీ అని పెట్టి అక్కడ ఒక 10 ఎమ్మెల్యే సీట్లు గెలిచి ఉప ముఖ్యమంత్రి అయ్యాడు డైరెక్ట్ గా. తర్వాత మీకు మన పక్కన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లో కూడా ఒక 10 సంవత్సరాలు తన పార్టీని పెట్టి సొంతంగా పోరాటం చేసినా, లేకపోతే బయట పార్టీకి మద్దతు ఇచ్చినా కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవలేనటువంటి పవన్ కళ్యాణ్, 2 చోట్ల ఓడిపోయినటువంటి గాజుపాక, భీమవరంలో ఓడిపోయినటువంటి పవన్ కళ్యాణ్ ఓ రాజకీయ ఎత్తుగడ 2024 శాసనసభ ఎన్నికల్లో 3 పార్టీలతోటి, అటు టీడీపీ తోటి, ఇటు బీజేపీ తోటి తను కలిసి పోటీ చేయడం వల్ల 100% స్ట్రైక్ రేట్ తీసుకొచ్చాడు. 21 శాసనసభ స్థానాలకు 21, 2 లోక్సభ స్థానాలకు 2 కలిసి 100% స్ట్రైక్ రేటే కాదు, తను ఇవాళ ఉప ముఖ్యమంత్రి అవటం, తన పార్టీ ఒక కీలకమైనటువంటి భాగస్వామిగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎదగటం చూస్తుంటే అది ఒక ఎత్తుగడ రాజకీయం. బట్ అట్లాంటి ఎత్తుగడ రాజకీయాలు తెలంగాణలో కూడా లేవు. 1 సైడ్ రాజకీయాలు కనపడుతున్నాయి. అయితే గీతే
బీఆర్ఎస్ కి అధికారం ఇచ్చారు, లేకపోతే కాంగ్రెస్. కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు. తెలంగాణలో వేళ్లు నూనుకోవడానికి భారతీయ జనతా పార్టీ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో అవును. బట్ ఈ ఎత్తుగడ రాజకీయాలు రాబోయేటటువంటి ఎన్నికల్లో ఇప్పటికే తెలంగాణ రాజకీయాలు ద్విముఖ పోటీ నుంచి త్రిముఖ పోటీకి వచ్చాయి. త్రిముఖ పోటీ నుంచి చతుర్ముఖ పోటీ. పోటీలు గనక తీసుకురాగలిగితే తెలంగాణ రాజకీయాల్లో కూడా ఒక కీలకమైనటువంటి పరిణామాలు జరగబోతున్నాయి రాబోయేటటువంటి ఎన్నికల్లో. బట్ ఈ చతుర్ముఖ పోటీల వల్ల చిన్న పార్టీలు కూడా బలంగా ఎదిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. చిన్న పార్టీలు గెలిచేటటువంటి సీట్లు కూడా ఏ పార్టీకి మెజార్టీ రానటువంటి పక్షంలో వాళ్ళు కీలకమైనటువంటి పాత్ర పోషించే అవకాశం ఉంది. కింగులు కాకపోయినా కింగ్ మేకర్లు అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటి వరకు జరిగినటువంటి మొదటి మూడు ఎన్నికల్లో కూడా ద్విముఖ Right. పోటీలే జరిగింది. కానీ 2024 లోక్సభ ఎన్నికల నుంచి తెలంగాణలో కూడా రాజకీయ ముఖ చిత్రం మారింది. త్రిముఖ పోటీ స్థాయికి వచ్చింది. ఇప్పుడు త్రిముఖ పోటీల నుంచి 2028 శాసనసభ ఎన్నికల నాటికి చతుర్ముఖ పోటీలకు పోబోతుంది. ఆ చతుర్ముఖ పోటీల్లో ఏ పార్టీ కూడా మెజార్టీకి కావాల్సినటువంటి 61 శాసనసభ స్థానాలు గెలవలేకపోతే చిన్న పార్టీలు కూడా ఒక కీ రోల్ పోషించేటటువంటి అవకాశం ఉంది. బట్ ఆ ఎత్తుగడ రాజకీయాలు తెలంగాణలో కూడా రావాలని అభిప్రాయం చూద్దాం. ఎందుకంటే పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత చాలా ప్రకంపనలు రేపారు కవిత. మరి పార్టీ పెట్టాక ఇంకెంత కొత్త వరవడు సృష్టిస్తారు. మీరు చెప్పినట్టుగా యూత్కి, మహిళలకి, అలాగే ఉద్యమకారులకి ఎక్కువ స్థాన సంపద ఒక స్ట్రాటజీ ప్రకారం వెళ్తే డెఫినెట్గా ఆవిడ కూడా గట్టి పోటీ ఇచ్చే అవకాశాలు అయితే కష్టం కనిపిస్తున్నాయి. రైట్ సార్, థ్యాంక్ యూ శేష్ గారు. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఇన్ డిబేట్ అండి. థ్యాంక్ యూ. ఇది ఇవాళ డిజిటల్ డిబేట్. నమస్తే.